మై బ్యాక్గ్రౌండ్ సార్, నేను విలేజ్ నుంచి వచ్చాను సార్. సిద్దిపేట దగ్గర జెర్రిపోతుల తాండా అనేది ఒక విలేజ్ యాక్చువల్లీ. అక్కడ సిద్దిపేట మండలమా? సిద్దిపేట మండలం సార్. ఇప్పుడు జిల్లా అయిపోయింది అది, లైక్ కేసీఆర్ తర్వాత అన్ని జిల్లాలు అయిపోయినాయి అలాగే. ఓకే. సో అక్కడే నా ఎడ్యుకేషన్ అంతా అయింది యాక్చువల్లీ, గవర్నమెంట్ స్కూల్లో. 10th అక్కడ కంప్లీట్ చేశాను నేను. అండ్ దాని తర్వాత మీరు ఒక లంబాడి తండ అంటే ఒక చాలా అంటే ఒక 100 గడపలు ఉంటాయి అట్లా? 20 ఉంటాయి. 20 అంటే చాలా చిన్న చిన్న విలేజ్. ఓకే. అలానే మరి మారుమూలం అని చెప్పను, లైక్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే. కాకపోతే తాండా అది మొత్తంగా. అంటే కొంచెం సిటీకి యాక్సెస్ ఉంది కాబట్టి అంత డెవలప్మెంట్ ఉండొచ్చు. ఎస్. ఇప్పుడు మీరు చూసే మాది బేసికల్ వరంగల్, అక్కడ చూసే తండాలు చూస్తే చాలా అన్ని ప్లేస్లు అలా ఉంటాయి. అవును, నేను ఆదిలాబాద్ సైడ్ చూశాను, లైక్ అటు దిక్కు ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. ఓకే. ఓకే. మా సైడ్ అలా ఉంటుంది సార్, మా సైడ్ అలా ఉండదు. ఓకే. రోడ్ ఫెసిలిటీస్ ఎవరిథింగ్ ఉంటాయి యాక్చువల్లీ. దగ్గరలో టౌన్ అంటే సిద్దిపేట. సో నా స్కూలింగ్ అంతా అక్కడే గవర్నమెంట్ స్కూల్లో జరిగింది. సో 10th క్లాస్లో నేను అక్కడ టాపర్ని యాక్చువల్గా, మండల్ టాపర్ని. ఓకే. ఓకే. సో అక్కడ నుంచి నేను 10th మీరు గవర్నమెంట్ స్కూల్ కదా? గవర్నమెంట్ స్కూల్ యాక్చువల్లీ. ఓకే. గవర్నమెంట్ స్కూల్ నుంచి IIIT యాక్చువల్గా 10thలో టాపర్స్ వచ్చిన వాళ్ళకి IIIT వస్తుంది. సో 5 years 6 years కోర్స్, 2 years ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ కూడా అక్కడే. అంటే ఆల్ ఓవర్ తెలంగాణ టాపర్సా? ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు మీరు చదివిన అప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం తీసుకుంటారు యాక్చువల్గా. అప్పట్లో. ఓకే. దాంట్లో టాప్ వచ్చిందంటే చాలా గ్రేట్ అది. డిస్ట్రిక్ట్ వైజ్ చాలా మంది వస్తారు, అందులో నేను ఒకనే యాక్చువల్లీ. IIIT ఒకటే కదా ఉంది? IIIT ఒకటే ఉన్నాయి, 3 ఉన్నాయి. అప్పుడు 3 ఇడుపులపాయలో ఉంది. 3 అయినా కూడా మన దగ్గర ఒకటి యాక్చువల్లీ. సో అందులో సెలెక్ట్ అయ్యి అక్కడే నా ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయింది అక్కడే. ఓకే. లైక్ ఇంటర్ అండ్ బీటెక్ అక్కడే జరిగింది. బీటెక్ లో ఏంటి? బీటెక్ లో మెకానికల్ ఇంజనీరింగ్ యాక్చువల్లీ. మెకానికల్ ఇంజనీరింగ్. ఓకే. యా. సో కమింగ్ టు మై ఫస్ట్ జాబ్, లైక్ కాలేజ్లో ఉన్నప్పుడే లైక్ 3rd ఇయర్లో మాకు ప్లేస్మెంట్స్ అవుతాయి. అంటే మీరు మళ్ళీ మీ ఊరు గురించి చెప్పేసి, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్పలేదు? అంటే ఫ్యామిలీ మీ ఆస్తిపాస్తులు ఆస్తులు లేవు సార్ యాక్చువల్లీ. ఆస్తులు పొలాలు ఉన్నాయి. నాన్నగారికి పొలాలు ఉన్నాయి, లైక్ ఒక 5 acres దాకా ఉన్నాయి. నాన్న వ్యవసాయం చేస్తారు. మమ్మీ హౌస్ వైఫ్ అని చెప్పాను నేను, మమ్మీ కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. వ్యవసాయం అన్నప్పుడు ఇంకా అందరూ కలిసి పొలం పనులు చేస్తూ ఉంటుంది. సో అలాగే ఒక అన్నయ్య, తను ప్రెసెంట్ డేటా సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు. అండ్ సిస్టర్ హైదరాబాద్లో బెంగళూరు బేస్డ్ కంపెనీ యాక్చువల్లీ, హైదరాబాద్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. సో సిస్టర్కి మ్యారేజ్ అయిపోయింది, బావ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. మీరు కూడా మ్యారీడ్? నేను మ్యారీడ్ యాక్చువల్లీ. మ్యారీడ్, ఒక బాబు కదా? ఒక బాబు. ఎస్.